తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఏకైక సత్య దేవుడవగు నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థన చేయుటకు ఆకాశము వైపు కన్నులెత్తి, తండ్రి, గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము అంటూ ప్రార్థనలో భాగంగా క్రీస్తు ప్రభు ఈ మాటలను పలికియున్నాడు. ఈ వచనం ద్వారా క్రీస్తు ప్రభు నిత్య జీవము ఏమిటో క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాడు. మొదటిది, ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నును అనగా తండ్రి దేవుణ్ణి తెలుసుకోవడం. దేవుడు ఒక్కడే అని, జీవ మరణాలకు అధిపతి ఆయనే అని, సర్వ సృష్టికర్త అని, ఆది అంతము, సత్యవంతుడు, నిజమైన దేవుడని గ్రహించడం. మానవాళిని సృష్టించి తన పోలికలో ఆకారములో నిలిపాడని, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నామని, ఆయనే మన తండ్రి అని తెలుసుకోవడం. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. భూమి యందును ఆకాశమందును ఆయనే ఏకైక దేవుడు. తాను ఎన్నుకొనిన ప్రజలను వెదకి రక్షించడానికి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపినవాడు ఆ ఏకైక సత్య సర్వేశ్వరుడే అని తెలుసుకోవడం. రెండవదిగా, తండ్రి పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడం అనగా మానవాళిని రక్షించడానికి తండ్రి పంపిన మధ్యవర్తి దేవుని గొర్రెపిల్ల క్రీస్తే అని తెలుసుకోవడం. మానవాళి పాపాన్ని క్షాళన చేసి కోల్పోయిన దేవుని రూపాన్ని, ఆకారాన్ని, పరిశుద్ధతను తిరిగి మానవులకు ధరింపచేయుటకు వచ్చి ఉన్నవాడు యేసయ్యే. ఆయన తండ్రి దేవుని కుమారుడు అని, లోక రక్షకుడు అని తెలుసుకోవడం. ఆయన ద్వారానే సత్యాన్ని, జీవాన్ని పొందుకుంటామని, తండ్రిని తెలుసుకుంటామని జ్ఞానం కలిగి ఉండటం. ఇంకా తండ్రి దేవుని యందు, క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం కలిగి ఉండడం. త్రిత్వైక సర్వేశ్వరునిగా ఉన్న దేవదేవుణ్ణి ఆరాధించి గణపరచడం, ఆయన మీదనే ఆధారపడడం, ఆయనే సమస్తంగా జీవించడం. ఇదియే తండ్రి దేవుని మరియు క్రీస్తు ప్రభుని తెలుసుకోవడం, వారి ద్వారా నిత్య జీవితాన్ని పొందుకోవడం. ప్రార్థించుదము. సత్య సర్వేశ్వరుడవగు మా దేవా, మేము నిత్య జీవం పొందుటకు మిమ్మును, మీకు ప్రియకుమారుని తెలుసుకునే విశ్వసించడమే మార్గమని ఈనాటి జీవవాక్యం ద్వారా మాకు తెలియజేశారు. మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేము మేమెప్పుడూ స్మరించుకుంటూ, ఆరాధిస్తూ, మీ జ్ఞానములోనే, విశ్వాసములోనే కొలువుండే భాగ్యాన్ని మాకు ఇవ్వమని, మా కష్టకాలంలో మాకు జీవముగా, రక్షణగా, కాపుదలుగా తోడుండమని మీ ప్రియ కుమారుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.